ఆపండి. ఎవరి కళ్ళనైనా మాయ చేసి తప్పించుకోగలరు గాని ఏ లోకే కళను మాత్రం మాయ చేసి తప్పించుకోలేరు. ఈ లోకే కళ్ళు ప్రతి అంగుళం అంగుళం చూస్తూనే ఉంటాయి. అర్థమైందా? వేడేంటి సడన్ గా ఇలా వచ్చేశాడు? రానని చెప్పాడుగా, అయినా వచ్చాడు. అదే నాకు అర్థం కావట్లేదు. అక్కడ వస్తున్న పాట ఏంటి, ఇక్కడ వస్తున్న స్టెప్స్ ఏంటి? ఏదేదో చేసేసి మెలికలు తిరిగిపోతే మాయ చేయడమేనా డాన్స్ అంటే? అసలు డాన్స్ అంటే ఏంటో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు నేర్చుకోండి. అవును, ఇంతకీ మీరెవరు? వీళ్ళిద్దరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఓహో, మీరేనా అనాథలు? పేర్లేవో ఉన్నాయే. సలీం బాషా, గంగామైలి. ఓ, గుర్తొచ్చింది. మీ ఇద్దరు జంట చూడటానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది. అయ్యో, ఈ శాల్తి మందు కొడితే తనను తాను మర్చిపోతాడు. ఎదుటి వాళ్ళు గుర్తుడు చావురు. నీ మరదలనుకుంటున్న రోజే అసలు రోజే కాదురా. అసలు తాగిన మైకంలో అలా చేయాల్సింది కాదు. ఐఎమ్ సారీ. అసలు ఏ పరిస్థితిలో అదేంటి సిద్ధు, నేను తప్పు చేస్తే నువ్వు సారీ చెప్తున్నావేంటి? నువ్వేం తప్పు చేసావు? తాగిన మైకంలో గొడవ చేయటం మూడో తప్పు. అంటే నువ్వు తాగినప్పుడు నీకే విషయాలు గుర్తుండవా? మొదటిసారి నిన్నే తాగాను కదా, అందుకే రాత్రి మొదటి పెక్కు వేసేంత వరకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అన్నట్టు ఎంతవరకు వచ్చాను? అది డాన్స్ నేర్పించే వరకు. అవునవును, డాన్స్. ఇప్పుడు నాతో పాటు ఎవరు చేస్తారా డాన్స్? నువ్వు చేస్తావా నాతో డాన్స్? ఓకే, మ్యూజిక్.
భాషు అంటారే ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం ఈ టైపే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా అయ్యో సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంతకే వాష్రూమ్ ఎక్కడుంది? అక్కడ. అక్కడ? ఓకే. ఇదేంటి సేమ్ నా బాత్రూమ్ లాగుందే? అంటే ఇది నా ఇల్లు. నేనెక్కడికి ఎలా వచ్చాను? అసలే ఇక్కడ గానా భజన ప్రోగ్రాం ఉంది. పైగా నేను తాగేస్తున్నాను. కొంపదీసేమన్నా తప్పుగా ప్రవర్తించానంటో తెలుసుకోవాలి. నందిని, నువ్వేంటిక్కడ? అదే లోకి పెళ్లి కదా, నందినిని కూడా పిలిపించాను. అవునా, సరే సరే. మీరు గానా భజన చేసుకుంటుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. సారీ సారీ. అజయ్, నేను బయలుదేరుతాను. అలాగే. ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? అది ఇప్పటిదాకా బాగా డాన్సులు చేసి అలసిపోయి ఉంటారు కదా, ఇప్పుడే అలా వెళ్ళి డ్రెస్ తీసుకుంటూ పడుకొని ఉంటారు. అవునా, సరే సరే. నందిని, ఈ పెళ్లికి కావలసినవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే. ఉంటాను. జాగ్రత్త. ఆగండి. నేను అక్కడి వరకు డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, లోకి వెళ్ళగలడు. నువ్వు వెళ్ళు లోకి, వెళ్ళు. మాకింకా చాలా పనులున్నాయి, వెళ్ళు. ఓరి వెర్రినలోకి, నీ టైం ఏం బాగులేదురా. వాళ్ళు చెప్పిన ప్రతిదానికి తలాడించకుండా కొంచెమైనా ఆ పోలీస్ బుర్ర ఉపయోగించి ఆలోచించరా. నేనిక్కడ ఉన్నానంటే సిద్ధు కూడా ఉండుంటాడనే ఆలోచన నీ బుర్రకి తట్టలేదా?
హలో సార్. హాయ్. 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 మీరేంటి ఇక్కడ? ఇక్కడ ఇద్దరి అనాథల పెళ్లి జరుగుతుంది. మతాంతర వివాహం. దగ్గరుండి అన్ని పనులు మేమే చూసుకుంటున్నాం. అవును, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడా? ఏంటి ఏదో కేసు పని మీద తిరుగుతున్నట్లున్నావు? అవును, సిద్ధు అనే నేరస్తుడు మా లోకి సార్ కళ్ళు గప్పి తప్పించుకుని పారిపోయాడు. వాడి కోసం అందరం నిద్రాహారాలు మానేసి వెతుకుతున్నాం. ఎంత వెతికినా దొరకట్లేదు. మా లోకి సార్ని 30 తిప్పలు పెడుతున్నాడు. లోకి సార్ నుండి తప్పించుకున్నాడంటే వాడు మామూలుడు కాదు. అవును. హాయ్. 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 ఏంటి, దొరికాడా? ఎక్కడా దొరకలేదు. సరే అయితే మీరు వెళ్ళండి. శుభమాంట పెళ్లి జరిపిస్తుంటే మీకెందుకు ఈ కేసు గోలా? సరే, అలాగే. మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. ఓకే, బాయ్. సారీ మేడం, మనం వెళ్దాం మేడం. పదండి. గుడికి కూడా తీసుకొచ్చారు. స్వామివారికి పానకం కూడా సమర్పించేస్తున్నారు. ఇక మిగిలింది పెళ్ళే. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఎలా? ఈ పెళ్లి నుండి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఏంటది? ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవటం.
అవును మేడం, మీరిక్కడి నుంచి పారిపోండి. ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు తిరిగొచ్చి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. అంతేనంటావా? అంతే మేడం. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అంతకు మించి వేరే ఏ మార్గం లేదు మనకి. అమ్మా, కాబోయే వధువరులిద్దరూ ఇలా రండమ్మా. స్వామివారికి పానకం ఆరగించడం పూర్తయింది. ఇది తీసుకెళ్ళి అందరికీ పంచండి బాబు. ఇదే మంచి అవకాశం. అందరికీ పానకం ఇస్తున్నట్టే ఇచ్చి ఇక్కడి నుండి తప్పించుకొని బయటికి రండి. బయట మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.